ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం అలాగే 26వ తారీఖున ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశికి ఏదైనా విశిష్టత ఉందా అండి? 26వ తారీఖు రోజున కార్తీక మాసం బహుళ ఏకాదశి. ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకమైనటువంటి ఉన్నదమ్మా. అంటే మనకున్నటువంటి 24 ఏకాదశులు, పౌర్ణమి ముందు అమావాస్య ముందు వచ్చే ఏకాదశులు, వీటన్నిటిలోకెల్లా తొలి ఏకాదశి ఇలా చాలా గొప్ప గొప్పగా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి ఇలా చెప్పుకుంటారు. కానీ అసలు ఏకాదశి అంటూ పుట్టింది ఈ యొక్క కార్తీక మాసం బహుళ ఏకాదశి రోజున. అసలు ఏకాదశిని మనం ఈ రోజున అయితే ఉపవాసం ఉండి దీక్షగా విష్ణు భగవానునికి యొక్క సంబంధించినటువంటి పూజ చేసుకుంటున్నాం కదమ్మా. ఆ పూజ, ఆ ఏకాదశి పుట్టుకే ఈ ఏకాదశి, కార్తీక బహుళ ఏకాదశి. దీన్నే ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటుంటారు. ఇది చాలా విధానం. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎంతో మంది ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు, ఆచరించి పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏకాదశి తిథికి మూలమైనటువంటి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉంటారో సర్వ ఏకాదశులలో వచ్చిన ఫలము కంటే ఎక్కువగా ఫలితాన్ని పొందుతారని చెప్పి మనకు చెప్పబడి ఉంది. కాబట్టి అసలు ఈ ఏకాదశి పుట్టుక గురించి మనం తెలుసుకుంటే చాలా గొప్పదమ్మా. పూర్వము అనగా ఈ సృష్టి ప్రారంభమైనటువంటి సమయంలో బ్రహ్మ సముద్భవుడు, బ్రహ్మ ద్వారా ఉద్భవించినటువంటి వాడు తాళజంఘుడు అనేటువంటి యొక్క రాక్షసుడు. ఆ రాక్షసుడు ముల్లోకాల్ని తాను జయించడం కంటే కూడా తన సంతానం కూడా ముల్లోకాల్ని జయించగలిగే శక్తి కలిగినటువంటి పొందాలనే ఉద్దేశంతో తపస్సు చేసి మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంతానంగా వరప్రసాదంతో పొందడం జరిగింది. ఆ మురాసురుడికి ఇక ముల్లోకాల్లో త్రిమూర్తులలో తిరుగులేదనమాట. తన యొక్క శక్తితో బ్రహ్మని, సకలాది దేవతల్ని, ఇంద్రాది దేవతల్ని, బ్రహ్మని, శివుడిని సైతం కూడా ఓడించి ఇబ్బందులు పెట్టాడనమాట. అంతటా బ్రహ్మ, శివ, ఇంద్రాది దేవతలందరూ సృష్టి రక్షకుడైనటువంటి విష్ణు దగ్గరికి అందరూ ఈ బ్రహ్మ, శివుడు, ఇంద్రాది దేవతలందరూ వెళ్ళారమ్మా. వెళ్ళిన తర్వాత ఇక నేను ఎలాగైనా కానీ యుద్ధం చేయక తప్పదని ద్వంద్వ యుద్ధము అనగా బాహాబాహిగా 1000 సంవత్సరాల పాటు విష్ణు భగవానుడు యుద్ధం చేస్తాడు. చేసిన తర్వాత ఆ మురాసుడి శక్తి ముందు విష్ణు అలసిపోతాడు. అలసిపోయిన తర్వాత సింహవతి అనేటువంటి యొక్క గుహలోకి చేరి విశ్రాంతి తీసుకుంటుంటాడు. ఆ విశ్రాంతి తీసుకునే ముందు సంకల్పం చేసుకుంటాడు, నేను మళ్ళీ విశ్రాంతి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎలాగైనా కానీ నేను మురాసుని సంహరిస్తాను అని చెప్పి సంకల్పం తీసుకొని విశ్రమిస్తున్నప్పుడు, ఆ విశ్రమించిన తర్వాత అతని శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించింది. విష్ణువుని వెతుక్కుంటూ ఈ మురాసురుడు వచ్చాడు కదా. ఆ మురాసురుడితో యుద్ధము చేసిన తర్వాత ఆ కన్య ఆ మురాసురుని సంహరిస్తుంది. సంహరించిన తర్వాత విశ్రాంతి నుంచి మేల్కొన్నటువంటి విష్ణు భగవానుడు మురాసురుడి కోసం చూస్తే అక్కడ మురాసురుని మృత శరీరం కనబడుతుంది, ఎదురుగా కన్య కనబడుతుంది. ఎవరమ్మా నీవు అంటే, నీ శరీరం నుంచే ఉద్భవించాను మహానుభావ, నీ యొక్క సంకల్పాన్ని నేను నెరవేర్చాను అని చెబుతుంది అనమాట. అంతటా నా యొక్క సంకల్పాన్ని నువ్వు నెరవేర్చావు కాబట్టి ఏం వరం కావాలి కోరుకోమ్మా అని అంటాడు. నాకు 3 వరాలు కావాలి దేవా అని అంటాడు. అంటే ఏమేంటివనంటే, నీకు అత్యంత ప్రియపాత్రురాలిగా నేను ఒక ఉండాలి, నీకు అత్యంత ప్రియముగా నేను ఉండాలి. 2, ఉన్నటువంటి అన్ని తిథులలోకెల్లా నాకు ప్రథమ తాంబూలం కావాలి. 3వది, నాపై ఏర్పాటు చేసినటువంటి తిథి రోజున ఎవరైతే ఉపవసించి నిన్ను పూజ చేస్తారో వారికందరికీ కూడాను పుణ్యముతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించాలి అని చెప్పి వరం కోరుకుంది. తథాస్తు అని చెప్పి వరం ఇచ్చాడు. ఇక ఆ రోజు నుంచి కూడా విశ్వవ్యాప్తముగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం జరిగింది.
ఈ ఏకాదశి వ్రత మహత్యం వల్ల ఎంతో మంది పుణ్యాన్ని సంపాదించుకున్నారు, అలాగే ఎంతో మంది మోక్షాన్ని కూడా పొందారు. అలా ఆవిడ అడిగినప్పుడు వచ్చినటువంటి తిథి ఇవాల్టి రోజు, ఈ ఏకాదశి తిథి రోజున 26వ తారీఖు రోజున ఏకాదశి తిథి. ఆ ఏకాదశి పుట్టినటువంటి రోజు, తిథి పుట్టినటువంటి రోజు. అయితే సైన్స్ పరంగా కూడా ఆలోచించిన ఈ అమెరికన్స్ వాళ్ళందరూ కూడా ఎంతో మంది రీసెర్చ్ చేశారు, ఎందుకు వీళ్ళ ఆయుర్దాయం చాలా ఎక్కువగా ఉంటుంది ఏంటి అనంటే, వీళ్ళు నెలలో ఒక 2 రోజులు ఉపవాసం ఉంటున్నారు అని చెప్పి తెలిసిందమ్మా. ఆ తెలిసిన తర్వాత ఉపవాసం ఉండడం వల్ల ఏం జరుగుతుంది, శరీరం తన తాను రిపేర్ చేసుకుంటుంది. ఆ రిపేర్ చేసుకునే క్రమంలో అనేక మానసికమైనటువంటి శారీరక అంతర్గతంగా ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోయేటివి. అయితే ఏదో ఒక రోజు ఉపవాసం ఉండకుండా వీళ్ళందరూ భారతీయులు అనగా హిందువులందరూ కూడా ఏకాదశి తిథి రోజున ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అని చెప్పి కూడా రీసెర్చ్ చేశారు. చేస్తే మన శరీరానికి పౌర్ణమి వెళ్ళిన తర్వాత 11వ రోజుకి, అమావాస్య వెళ్ళిన తర్వాత 11వ రోజుకి ఒక అవినాభావ సంబంధం ఉంది కాలచక్రంలో. అంతరిక్షం నుంచి వచ్చేటువంటి యొక్క తీవ్రమైనటువంటి అమృత లక్షణాలు మన శరీరం ఆ ఏకాదశి తిథి రోజున మన శరీరం గ్రాస్ప్ చేసుకుంటుంది, అనగా స్వీకరిస్తుంది. ఆ రోజున నిరాహారంగా ఉన్నట్లయితే అంతరిక్షం నుంచి వచ్చేటువంటి అమృత కిరణాలు మన శరీరంలో చేరి సర్వరుగ్మతలని పోగొడుతుంది. అది ఏకాదశి తిథి రోజునే. అందుకనే చంద్రగమనాన్ని అనుసరించి ఏకాదశి తిథి వచ్చినప్పుడు మన వాళ్ళు ప్రత్యేకించి ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉండండిరా అని చెప్పి మనకు పెట్టారు. దాన్ని ఆచరణ చేసి చూపించారు. చక్కగా చిరాయుష్యులుగా 120 సంవత్సరాలు ఆరోగ్యంతో బతికారమ్మా ఆ కాలంలో. ఇప్పుడు ఏకాదశి రోజున అన్నము తింటే రాక్షసాన్నము తిన్నట్టుగా మనకు చెబుతారు. అంటే ఎందువల్ల అనంటే, ఆ ఏకాదశి రోజున భోజనం గనక చేసినట్లయితే అందులోంచి ఉత్పన్నమై జీర్ణమైన తర్వాత దాని నుంచి ఉత్పన్నమయ్యే శక్తి మనకు విరోధంగా మారుతుంది, ప్రతిబంధకంగా మారుతుంది మన శరీర ఆరోగ్యానికి. అందుకనే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అవకాశం ఉంటే ఈ ఏకాదశి తిథి రోజునైనా ఉపవాసం ఉండాలి. బ్రహ్మ ముహూర్త కాలంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంట్లో ఆవు నేతితో దీపారాధన లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి, తులసి చెట్టు దగ్గర కూడా అష్టదళ పద్మం వేసి దీపారాధన చేసి, విష్ణు సహస్రనామ పారాయణం చేసి బీజాఫలము నైవేద్యంగా పెట్టాలి. సూర్యోదయ పూర్వమే ఇది జరిగిపోవాలమ్మా. అప్పుడు ఉదయిస్తున్నటువంటి అరుణారుణం రూపమైనటువంటి సూర్యుడిని నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేస్తూ, ఇక ఆ రోజు పర్యంతం ఆ తిథి ఉన్నంత వరకు కూడా, ఏకాదశి తిథి ఉన్నంత వరకు కూడా పథ్యము అనేటువంటిది చేయాలి. లేని అనగా పథ్యం ఉండలేదు. నైవేద్యంగా పెట్టినటువంటి బీజఫలం అంటే ఏదైనా సరే గింజ ఉన్నటువంటి ఆవు పాలైనా పెట్టవచ్చు. తాడేపల్లి మహానుభావులు బాలా త్రిపుర సుందరి ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు 27 రోజుల పాటు లలిత అమ్మవారి ఉపాసన చేస్తే ఆర్థికంగా శక్తి లేక కేవలం మంచినీళ్లు మాత్రమే పెట్టగలిగారు. కాబట్టి ఆ మంచినీరే తీసుకున్నారు ఆయన. కాబట్టి శక్తి ఉన్న వాళ్ళు, శక్తి లేని వాళ్ళు కూడా అమ్మవారిని అయ్యవారిని ఉపాసన చేయవచ్చు, కానీ వారి శక్తికి తగ్గట్టుగా నైవేద్యములు పెట్టుకోవాలి. కాబట్టి ఇదే పెట్టాలి నైవేద్యం పూజలోని ఎక్కడ మనకు చెప్పబడలేదు. కాబట్టి ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ చక్కగా ఆ ఉపవాసము అనేటువంటిది చక్కగా చేసుకొని, ఆ రోజు వరకు కూడా కఠిన ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారమ్మా. అనగా ఆ నిర్జల ఉపాసన. నిర్జల ఉపాసన అంటే మన నోటిలోనూ ఉన్నటువంటి అంగి అనగా లాలాజలం కూడా మింగకుండా కఠిన ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం పండ్లు పాలు తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఉండి తెల్లవారి ద్వాదశి తిథి ప్రవేశం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ విష్ణు భగవానుని ధ్యానం చేసుకొని మళ్ళీ అప్పుడు వంటకాదులన్నీ అయిన తర్వాత అప్పుడు ఒక అభ్యాగతుడికి, ఎవరికైనా బ్రాహ్మణికనే నియమం లేదు, ఎవరు అభ్యాగత ఆకలితో వచ్చి అభ్యాగతో విష్ణు ఎవరు అభ్యాగతంగా వస్తే వాళ్ళు విష్ణు స్వరూపం, వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి పాద ప్రక్షాళన అవన్నీ చేసి వారికి భోజనం పెట్టి తర్వాత యజమాని గనక భోజనం చేస్తే సాక్షాత్తు విష్ణు భగవానుడికే భోజనం పెట్టిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. ఇది చెయ్యాల్సినటువంటి విధమ్మ. కాబట్టి ఎవరైతే ఇటువంటి విధానాన్ని అనుసరిస్తారో వారు నిజంగా పుణ్యాత్ములే అని చెప్పవచ్చు. ఎందుకనంటే మహోత్కృష్టమైనటువంటి ఏకాదశి తిథి వ్రత మహత్యం అమ్మ ఇది. ఈ విధంగా ఆ రోజంతా ఉపవాసం ఉన్న రోజంతా కూడా విష్ణునామస్మరణ చేసుకుంటూ నారాయణ 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 అనుకుంటూ ఉన్నట్లయితే ఇంకా పుణ్య ఫలితం ఏకాదశి తిథి రోజున. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క ఏకాదశి ఉత్పన్న ఏకాదశి పుట్టినటువంటి రోజు
ఈ కార్తీక బహుళ ఏకాదశి కాబట్టి ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి పుణ్యతిథి కూడా ఏకాదశి. అయితే దీంట్లో ఒక నియమం ఉందమ్మా. ఈ ఏకాదశి తిథి వ్రత మహత్యాన్ని తెలుసుకున్న తర్వాత వ్రతాన్ని ఆచరించాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఈ ఏకాదశి కంటే ముందు రోజు దశమి తిథి రోజున పంచగవ్య ప్రాశన చేసినట్లయితే ఇంకా పవిత్రత చేకూరి వారికి సంపూర్ణమైనటువంటి ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం చేసేటప్పుడు చాలా మందికి ఈ విషయం తెలియదు. దశమి తిథి రోజున పంచగవ్య ప్రాశన అనేటువంటిది చేయాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు గోమూత్రము, ఆవు నెయ్యి, ఈ 5 ఈ ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పంచకం, ఆవు పేడ, ఇవన్నీ కొద్ది కొద్దిగా అవి స్వీకరించినట్లయితే పవిత్రత వస్తుంది శరీరానికి. తరువాత తెల్లవారి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంపూర్ణంగా విష్ణు అనుగ్రహము, శివానుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.